45 న్యూస్ కి స్వాగతం. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. మొదటి 100 ర్యాంకులలో అకాడమీ విద్యార్థులు 25 ర్యాంకులు సొంతం చేసుకున్నట్లుగా అకాడమీ ఫౌండేషన్ సీఈఓ ఎంఎస్ శశాంక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన అభ్యర్థులను అశోక్ నగర్లోని ఇన్స్టిట్యూట్లో సీఈఓ ఘనంగా సన్మానించారు. గ్రూప్ 1లో తమ అకాడమీ నుండి 60 మంది అభ్యర్థులు అర్హత సాధించారని శశాంక్ తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో కూడా తమ అకాడమీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని, దేశ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్స్ లో కీలక బాధ్యతలు వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 16 ర్యాంకర్ శ్రీరామ్ ప్రణీత్, 48వ ర్యాంకర్ నవీన్ రెడ్డి, 83వ ర్యాంకర్ మురళీలు ఏకేఎస్ అకాడమీ ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో ఈ ర్యాంకులను సాధించినట్లుగా తెలిపారు. గ్రూప్ 1 ఫలితాల్లో ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ నుంచి ఆల్మోస్ట్ 60+ అభ్యర్థులు మంచి ర్యాంకులతో టాప్ గ్రూప్ 1 సర్వీసెస్లో సక్సెస్ పొందినందుకు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి ఏకేఎస్ ఐఏఎస్ అధ్యాపకులు మరియు స్టూడెంట్స్ అందరి తరపు నుంచి కూడా సక్సెస్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి మా సంస్థ తరపు నుంచి అభినందనలు. ఈరోజు చూసుకుంటే నవీన్ రెడ్డి, దెన్ మురళి అండ్ ప్రణీత్ అండ్ మొన్న మనతో ఇక్కడే మాధవి కానీ, రోహిత్, నసీం, ఇట్లా టాప్ ర్యాంక్స్లో టాప్ 100 ర్యాంక్స్లో ఉన్న స్టూడెంట్స్ మనతో వచ్చి వాళ్ళ సక్సెస్కి ఏకేఎస్ ఎట్లా దోహదపడింది, అదేవిధంగా వాళ్ళు ప్రిపరేషన్లో పడిన ఇబ్బందులు, మిగతా అభ్యర్థులకు వాళ్ళు బిగినర్స్కి ఎలాంటి సూచనలు ఇస్తే వాళ్ళు సక్సెస్ తొందరగా సాధించగలుగుతారనే ప్రక్రియలో సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో కూడా ఏకేఎస్ ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు సాధిస్తున్నట్టు స్టేట్ పీసీఎస్ అయిన టీజీపీఎస్సీలో మరియు ఏపీపీఎస్సీలో కూడా డెఫినెట్గా మా ఈ కృషి కొనసాగుతూ ఉంటుంది. డెఫినెట్గా మంచి అభ్యర్థులకు ర్యాంకులు సాధించడానికి వాళ్ళకు అవసరమయ్యే సహకారం అందిస్తామని తెలియని 60+ ర్యాంక్స్ ఉన్నాయండి. టాప్ 100లో ఆల్మోస్ట్ 25 ర్యాంక్స్ ఉన్నాయి ఏపీఎస్కి. ఇక్కడ మనకు ప్రణీత్ 16th ర్యాంక్ అండ్ రోహిత్ 13th ర్యాంక్, నవీన్ ఇతను కూడా డెప్యూటీ కలెక్టర్ వస్తుంది. ఇక్కడ ఉన్న మురళి గారికి కూడా డెప్యూటీ కలెక్టర్, రోహిత్ నేత డెప్యూటీ కలెక్టర్. సో అలా చాలామంది స్టూడెంట్స్ డెప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ ఉద్యోగాలు సాధించి వాళ్ళు గవర్నెన్స్లో కూడా వాళ్ళ సత్తా చాటుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీరామ్ ప్రణీత్ విల్లుమూరి అండి. 10.5 మార్కులు వచ్చి 16 ర్యాంక్ వచ్చింది నాకు స్టేట్లో. అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. నేను యూపీఎస్సీకి 2021 నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. అండ్ ఈ గ్రూప్ 1 ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో సరే ఇది కూడా రాద్దాము అని చెప్పి దీన్ని కూడా రాయడం జరిగింది. అఫ్కోర్స్ మీకు తెలిసినట్టే ప్రిలిమ్స్ 2 సార్లు
ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. దాని తర్వాత రీనోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్లో టెస్ట్ సిరీస్ కేసులో తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ గైడెన్స్ వాటి వల్ల యూపీఎస్సీ నుంచి గ్రూప్ 1కి ఎలాగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలో అవన్నీ వీళ్ళు నేర్పించడం వల్ల కొన్ని తెలుసుకుని ఆచరించిన దాన్ని బట్టి 16వ ర్యాంకు సాధించాను. మా నాన్న పేరు కృష్ణమూర్తి అండ్ అమ్మ పేరు హరిప్రభాదేవి. నాన్న ట్యాక్సేషన్ మేనేజర్ కింద ఉన్నారు ఒక ఎన్సీసీ అనే కంపెనీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో. అమ్మ హౌస్ వైఫ్ అండ్ తమ్ముడు. ఈ ముగ్గురు ప్రోత్సాహం వల్ల ఈ పర్టికులర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ని చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకోగలిగాను. మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధవపురం గ్రామం సార్. అక్కడ నైట్ అక్కడ నుంచి వచ్చి ఖమ్మంలో ప్రస్తుతం నివాసం ఉంటాను. 2017లో నా మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సివిఎస్ఐ కాలేజ్ అనురాగ్ కాలేజ్లో మెకానికల్ అయిపోయిన తర్వాత నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2018 నుంచి ప్రిపరేషన్లో ఉండి యూపీఎస్సీ రాస్తున్నాను. 2020-21లో ఇంటర్వ్యూకి వెళ్ళిన తరుణంలో అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది సార్. ఆ 2022 పడిన తర్వాత దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను. ఇప్పుడు లక్కీగా నాకు 502 మార్క్స్తో మంచి ర్యాంక్ వచ్చింది. ఉన్నప్పుడు డైలీ 10 to 12 hours అవుతుంది సార్. తర్వాత అదే ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత అదే కంటిన్యూ చేస్తూ గ్రూప్ 7-8 hours ప్రిపరేషన్తో మినిమం సిలబస్ చూసుకొని ఇంపార్టెంట్ బుక్స్ అన్నీ చదివిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ రాసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ మధ్యలో నాకు ఏకేఎస్ శశాంక్ సార్ నాకు జిమ్లో పరిచయం అనమాట. జిమ్లో పరిచయం అయిన తర్వాత నేను ఒకసారి అడగడం జరిగింది ఎవాల్యుయేషన్కి ఏమైనా 2021లోనే పరిచయం సార్ నాకు ఇంటర్వ్యూస్ లేనప్పుడు. అప్పటి నుంచి పరిచయం ఉండే తర్వాత జిమ్లో అనుకోకుండా కలిసి ఇట్లా పేపర్స్ అండ్ కరెక్షన్ ఎవాల్యుయేషన్కి ఇస్తారా సార్, నేను ఏమైనా చేస్తా అంటే సార్ ఒక 2 months ఇచ్చారనమాట. దానివల్ల నాకు ఎక్స్ట్రా స్కోప్ వచ్చి కరెక్షన్ అందరి పేపర్స్ చూడటం కరెక్షన్ చేయడం వల్ల కూడా నాకు ఇంకొంచెం పట్టొచ్చి ఆన్సర్ రైటింగ్ మీద కొంచెం నాలెడ్జ్ వచ్చి బాగా రాగలిగింది. అమ్మ లక్ష్మి, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధవపురం గ్రామం. నాన్న వ్యవసాయ ఆధారిత వృత్తిలో ఉన్నారు. అమ్మ ఇంట్లోనే ఉంటారు. మా మదర్ పేరు కళావతి. మా నాన్నగారు నాకు 5 years ఉన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. మా మమ్మీనే శానిటరీ వర్కర్గా చేసుకుంటూ నన్ను చదివించారు. మా మమ్మీ అయితే ఏం చదువుకోలేదు. నేను 1 to 10th ఖమ్మంలోనే చదువుకున్నాను. అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్. ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకున్నాను నేను. బాలజ్యోతి రెమెడియల్ హై స్కూల్ పేరు. ఇంటర్ డిగ్రీ క్రీజ్వతి కాలేజీలో చదువుకున్నాను. 2 ఒకటే క్యాంపస్, అది కూడా హాస్టల్, ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అది కూడా. దాని తర్వాత నేను 1 year సాఫ్ట్వేర్ జాబ్ వైపు వెళ్ళాను. కానీ అది నచ్చక ఇంకా మా మామయ్య గారి సజెషన్ వల్ల నేను గవర్నమెంట్ జాబ్ వైపు రావడం జరిగింది. ఇప్పుడు ఎంఏ సోషియాలజీ ఓఈలో అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ రాసి 15th ర్యాంక్ సాధించి అక్కడ సీట్ తెచ్చుకోవడం జరిగింది. అక్కడ నుంచి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ 2018లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. 2020లో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. 2024లో మొన్న రీసెంట్గా గ్రూప్ 4 ఫలితాలు జూనియర్ అకౌంటెంట్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. నేను 2022లో గ్రూప్ 2కి నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసాక ఫస్ట్ తెలుగు మీడియం అయినా కానీ మన ప్రయత్నం అయితే మనం ఇద్దామని నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు కోచింగ్ జాయిన్ అయ్యాను. కానీ పేపర్ లీకుల వల్ల పరీక్షలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఆ కోచింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ కోచింగ్కి అమౌంట్ కట్టే స్తోమత మన దగ్గర లేదు. ఇంకా నేనే ఓన్ ప్రిపరేషన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక 2024 రీనోటిఫికేషన్ కంబైన్ ఉన్న టాపిక్స్కి అప్పటి నుంచి నేను మెయిన్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఇంకా ఫిలిమ్స్ అయిపోయాక అప్పుడు టెస్ట్ సిరీస్ కోసం సెర్చ్ చేస్తుండగా ఏకేఎస్ ఐఎస్లో డైలీ టెస్ట్ సిరీస్, డైలీ కరెక్షన్ ఉంటుంది అని చెప్పిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఈ టెస్ట్ సిరీస్ వల్ల నేను తెలుగు మీడియం అయినా కానీ వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఫాలో అయ్యి ఫ్లో చార్ట్స్, మ్యాప్స్, డయాగ్రామ్స్ వీటిని ఇంప్లిమెంట్ చేసి తెలుగు మీడియంలో 489.5 మార్క్స్ సాధించి 83rd ర్యాంక్ సాధించాను.